ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజా సంక్షేమం, అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్షణమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నిజాంపేట మండలం హనుమంతరావుపేట్ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించే బాధ్యత ప్రభుత్వానిదని, ప్రభుత్వమే ప్రజల ముందుకు వచ్చి ప్రజలతో మమేకమై ప్రజలకు సంబంధించిన ఇబ్బందులు, సాధక బాధకాలు తెలుసుకుని ఇబ్బందులు తొలగించడం కోసమే ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు. 4 గ్యారెంటీలు ఆనాడు వాగ్దానం చేసింది. మీకు దరఖాస్తులు ఇచ్చి కౌంటర్లు ఏర్పాటు చేసి మీ దరఖాస్తు స్వీకరించి మీకు రసీదులు ఇచ్చి ఈ 6 గ్యారెంటీలు అమలు చేసే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రధానంగా ఈరోజు 2 గ్యారెంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నది, ఆచరణకు తీసుకొచ్చింది. మొదటిది ఆరోగ్యశ్రీ. పేదవాళ్లకు సంబంధించిన ఆరోగ్యం అనేది బాధ్యత ప్రభుత్వానిది. 5 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచింది. రెండోది, యావత్ తెలంగాణలో ఆర్టీసీ బస్సులో ప్రతి మహిళ ప్రయాణం ఉచితమని చెప్పి మాటిచ్చి ఆచరణ తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్. సార్ ఇంకోటి, సెక్రటరీ గారి మీద, సెక్రటరీస్ మీద చాలా బాధ్యత ఉంటుంది. తమరు ఎంపీ అందరికీ కూడా చేస్తామన్నా సెక్రటరీస్ ని గైడ్ చేసి వారందరూ లబ్ధి చేకూరే విధంగా అప్లికేషన్ తీసుకొని నింపాల్సిన బాధ్యత వారని చెప్తూ అందరికీ ఎంపీడీఓస్ అందరూ ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంకా రేషన్ కార్డు గురించి కూడా మా ప్రభుత్వం త్వరలో కొత్త అప్లికేషన్స్ కూడా ఇవ్వబడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ అప్లికేషన్ రాగానే మరొకసారి రేషన్ ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి రేషన్ కార్డు, గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు అనేది లేదు మనకు. గత ప్రభుత్వం చేసిన పాలనల 10 సంవత్సరాల నుంచే ఒక్కరికైనా రేషన్ కార్డు వచ్చిందా? 10 సంవత్సరాల నుంచే ఒక్కరికైనా రేషన్ కార్డు వచ్చిందా మీకు? రేషన్ కార్డు వస్తేనే దాన్ని పావర్టీ లైన్ ప్రతి ఏ స్కీమ్ వచ్చినా కూడా ఎక్కువ మటుకు రేషన్ కార్డు బేస్ చేసుకొని మనకు అన్ని పథకాలు రావడం జరుగుతుంది. అసలు రేషన్ కార్డే రాకపోతే ఇంకా ప్రభుత్వ పథకాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.